ఉపాధ్యాయ దినోత్సవం మనమందరం కూడా మనకు విద్య నేర్పి బుద్ధి నేర్పి సమాజం పట్ల అవగాహన నేర్పినటువంటి గురువులందరికీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధ్యాపకులను సన్మానం చేసుకొని ఒక నూతనమైనటువంటి ఒరవడిని అంటే మళ్ళీ భవిష్యత్ విద్యా సంవత్సరానికి ఇంకా ఏ విధంగా మనం పరిణితి చెందిన విధంగా వ్యవహరించాలి అనేటువంటి ఒక వేదిక ఇది. ఈరోజు పెద్దలు ఇప్పటివరకు చాలామంది ముందుగా పెద్దలు కోదండరామ్ గారికి హృదయపూర్వకంగా ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులతో పాటుగా సమానంగా గౌరవించబడేటువంటి ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి దేశ రాష్ట్ర భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేటువంటి ఒక వృత్తి ద్వారా ఈరోజు మనం అందులో ఉన్నటువంటి కొంత అందరూ మంచి ఉపాధ్యాయులే, అందరూ అవార్డు గ్రహీతలే, అందరి హక్కు ఉంది. అందులో కొంత ప్రభుత్వం తరఫున సన్మానం చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా ఇంకా మరింత ఈ యొక్క విద్యా బోధనలో భాగస్వాములు కావాలనే ఆలోచనతో ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాయి. ఇంతమంది పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ, మొన్న ఎల్బీ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ, లేదా క్యాబినెట్లో కానీ ఇతరత్ర అనేక సందర్భాల్లో చర్చ చేసినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నేనేం ఈ వేదికను విమర్శ కొరకు ఉపయోగించుకోదలుచుకోలేదు, కానీ ఎంతైతే విద్యా వ్యవస్థకు జరగాలో అంత జరగనటువంటి పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా విద్యా రంగానికి సంబంధించి కొన్ని సంస్కరణలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు మీ అందరి సహకారం సహయోగం కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా విద్యా బోధన అందించేటువంటి ఉపాధ్యాయ వర్గానికి మానసిక ప్రశాంతత, తన ఉద్యోగం యొక్క పోస్టింగు, ప్రమోషను, ఇతరత్ర సమస్యలతోటే తను ఉంటే సరి అయిన విద్యా బోధన చేయలేమనేటువంటి విషయాన్ని గమనించి ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించిన ఈ ఉపాధ్యాయ సంఘ నాయకులందరితో సంప్రదించి ఎటువంటి హిడెన్ ఎజెండా లేకుండా ఒక ఓపెన్ మైండ్ తోటి మొట్టమొదటిసారి ఎక్కడ కూడా సింగిల్ కోర్టు కేసు లేకుండా 19,000 పైన ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ కొనసాగిందంటే మీ అందరి సహకారంతో మాత్రమే సాధ్యమైందని ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తూ ఉంది. ఈరోజు ఆ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ, ప్రమోషన్ల ప్రక్రియ తర్వాత దానికంటే ముందే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సెలవులు వస్తూ ఉన్నాయని తెలిసి మళ్ళీ మనం పాఠశాలలు నడిస్తే పని చేయలేమనేటువంటి ఆలోచనతో దాదాపు 1,100 కోట్ల రూపాయల చిల్లరతో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2,500 పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద అనేక రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. మొన్న లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మిగతా సమస్యలు పరిష్కరించాలని పాఠశాల యొక్క విద్యుత్ బిల్లుల్ని ప్రభుత్వమే భరించే విధంగా ఇంకా ఒక అడుగు ముందుకేసి మీకు సంబంధించినటువంటి త్రాగునీరు లేదా పాఠశాలకు అవసరమైన నీటికి సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పాటుగా కనీస సౌకర్యాలైన పారిశుద్ధ తదితర పనులకు అధ్యాపక వర్గమే శ్రమపడాల్సి వస్తూ ఉందని సంఖ్య మీ యొక్క స్ట్రెంత్ను బట్టి వాటికి కూడా పారితోషికం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి మాట మీ అందరికీ తెలుసు. నూతనంగా డిఎస్సి ద్వారా టీచర్ నియామకాలు చేపట్టబోతా ఉన్నాం. రేపొద్దున ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కట్టబోతా ఉన్నారు. ఇంకా కొత్త స్కూళ్ళకు అదనపు గదులు ఇవ్వబోతా ఉన్నారు. అన్నీ చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం ఏ విధంగానైతే బాధ్యతగా మీ పట్ల గౌరవంగా రేపు తెలంగాణ సమాజాన్ని నిర్మించేటువంటి ఉపాధ్యాయులుగా అధ్యాపకులు పిల్లల్ని తయారు చేసినటువంటి అధ్యాపక వర్గానికి సమస్యలకు సంబంధించి అన్నింటిని పరిష్కారం చేస్తూ ఉంటుంటే మీరు కూడా దయచేసి హక్కుతో పాటుగా బాధ్యతను, అంటే సమాజంలో ఇప్పుడు మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే రోజు రోజు ప్రైవేటు పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ స్థాయిలో పాఠశాల స్థాయి లోపల అక్కడ ఉండేటువంటి పేరెంట్స్ని కానీ
ఆ గ్రామానికి సంబంధించిన రాజకీయాలు అన్ని పార్టీల వాళ్ళని పిలిచి సంఖ్యను పెంచుకునే విధంగా కార్యాచరణ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది, ఆశిస్తుందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాం. ఒక విద్యార్థి నాయకుడిగా ఈరోజు మీ దగ్గర నుంచి ప్రభుత్వం ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. తప్పకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అదే స్థాయి లోపల పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య పెంచేటువంటి బాధ్యతను కూడా మీ భుజస్కంధాలపైనే ఉంది. ఇంతకుముందు పెద్దలు కేశవరావు గారు చెప్పినారు, నేను మంచోడినైనా మీరే బాధ్యులు, నేను మంచోడిని కాకపోయినా మంచి మీదే బాధ్యులు, గురువు యొక్క బాధ్యత అది అనేటువంటి మాట మనం చేస్తాను. కాబట్టి దయచేసి ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వాళ్ళ స్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి విశ్వాసం ఇస్తా ఉన్నాం, ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున విద్యా బోధనకు సంబంధించి ఏ ఒక్క సమస్యను కూడా మీకు రాకుండా ఉండే విధంగా చూసుకునే బాధ్యత మాది. మా ప్రభుత్వం యొక్క విశ్వాసం కూడా మీరు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా రేపొద్దున కొన్ని మార్పులు చేయబోతా ఉన్నాం. విదేశీ విద్య కావచ్చు, లేదా ఇతరత్ర ఉన్నత విద్య బయటి రాష్ట్రాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద కోర్సులు చదివే వాళ్లకు ప్రభుత్వ పాఠశాలల నుంచి వస్తే వాళ్ళందరికీ 100% ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్ని ప్రోత్సహించాలనే ఒకే కారణంతో మేము ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి వాటికి అవసరమైనటువంటి పిల్లల్ని వాళ్ళకు అర్హత సాధించే విధంగా మరి తయారు చేసేటువంటి ఒక బాధ్యత. ఈరోజు ఉన్నత విద్యలు చదివి అనేక పోటీ పరీక్షలు రాసి దాని మధ్యలో అనేకమైనటువంటి పునశ్చరణ తరగతులు హాజరై ఎప్పుడు నిరంతరంగా విద్యా బోధన పట్ల అప్రమత్తంగా ఒక ట్రైన్డ్ ఉన్నటువంటి మీకు వేరే వాళ్లకు పోటీ అనేటువంటిది దరిదాపున కూడా రాకుండా ఉండాల్సిన అవసరం ఉందని ఆశిస్తూ తప్పకుండా ఈరోజు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అదేవిధంగా అనేక మంది గురువులు ఈరోజు ఇక్కడ మీ ముందు మాట్లాడుతూ ఉన్నట్టు మాకు చదువు నేర్పినటువంటి లేదా విద్యా బుద్ధులు అనేక బుద్ధులు నేర్పి అటు రాజకీయంగా ఇటు విద్యారకంగా అన్ని రకాలుగా సమాజంలో నిలబడి మాట్లాడగలిగేటువంటి సమస్య వచ్చినప్పుడు ఉద్యమించి మన ప్రాంత ప్రజల తెలంగాణ అంశం ఏర్పడ్డ నాడు మీ ప్రతినిధిగా పార్లమెంటు సాక్షిగా కొట్లాడగలిగేటువంటి శక్తినిచ్చినటువంటి గురువులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం మీ పట్ల పూర్తిగా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంది. మీ హక్కులన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. ప్రభుత్వం బాధ్యతను కూడా అధ్యాపక వర్గంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా మరి మీ యొక్క విధానాల్ని మీ యొక్క అంటే దానికి సంబంధించినటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ను కూడా మాడిఫై చేసుకొని ముందుకు పోవాలని కోరుతూ వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలు ఎప్పుడు కూడా శాసన మండలిలో ఏవిఎన్ రెడ్డి గారు కావచ్చు, నర్సిరెడ్డి గారు కావచ్చు, రఘువర్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు పూలా రవీందర్ గారు కావచ్చు, మోహన్ రెడ్డి గారు కావచ్చు, పెద్దలు కేశవరావు గారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆ రోజు విద్య అందరికీ అందాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించినటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నాడు అవకాశం వచ్చినాడు. చరిత్రలో ఏదో విద్యారంగానికి చేసినటువంటి వాళ్ళే. కాబట్టి దయచేసి మనము మన బాధ్యత నెరవేర్చే విషయం లోపల సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి అయినటువంటి టీచర్స్ డే రోజు తప్పకుండా ఒక ప్రతిజ్ఞ చేసుకుందామనే మాట మనం చేస్తూ మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.